ఆదివారపు ఆరాధనలో మరి మీతో కలిసి నేను ఉండడానికి నాకు అవకాశం కల్పించిన హౌస్ ఆఫ్ ప్రేయర్ శాన్ ఆంటోనియో హోప్సా వ్యవస్థాపకులు, పరిచర్య జరిగిస్తున్న దైవజనులు మరి డాక్టర్ పాస్టర్ నరేష్ గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు. ఈరోజు పరిశుద్ధ బల్లారాధనతో పాటుగా మరి వారి కుమారులు బుజ్జి ప్రతీక్ బాప్తిజం కూడా తీసుకోబోతున్నారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే యుక్త కాలం ముందు మరి దేవుని వెంబడించాలని ఆయన నిర్ణయించుకోవడం. ఇప్పుడు ఆయన 11th గ్రేడ్లోకి వస్తున్నారు. ఈ సమయంలో ఒక మంచి నిర్ణయం వారు తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్నవారు, తీసుకోలేని వారు కూడా ఆలోచన చేయాలి. పరభాగ్యం చేరడానికి బాప్తిజం అనేది అంతరంగ శుద్ధికి సంబంధించిన బాహ్య సూచన. మారు మనస్సు నేను పొందాను అనడానికి బాహ్య సూచన ఏదైనా ఉందంటే అది బాప్తిజం. కనుక బాప్తిజం గురించి నేను ఎక్కువ వివరించను, కానీ బాప్తిజం తీసుకోవడం అనేది ఎంత ధన్యకరమైన విషయమో బైబిల్లో చాలా స్థలాల్లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మారు మనస్సుకు తగినటువంటి సూచనగా చెప్పబడిన ఈ బాప్తిజం యేసుక్రీస్తు వారు కూడా పొందారు. అంటే ఆయనకు కూడా ఏమొచ్చిందనమాట, మారు మనసు వచ్చిందని చెప్పాలి. అది చెప్పడానికి మనకి భయం. ఆయన అంటాం, ఆయన అనాలి. ఎందుకంటే ఆయన మన మధ్య మన రూపంలో ఉన్నారు కనుక మనకి నేర్పుతున్నారు. ప్రతి మానవుని యొక్క స్థితి ఎరిగిన వారు కనుక ఆయన మానవ రూపంలో వచ్చారు. ప్రతి మానవునికి మారు మనసు అవసరం అనేది యేసు చేసి చూపించారు. అందుకనే నేను లేఖనములను కొట్టివేయటకు రాలేదు, కానీ ప్రతి లేఖనమును నెరవేర్చడానికి, చేసి చూపించడానికి వచ్చాను అని అన్నారు. అలాగా వారు కూడా బాప్తిజం పొందారు. ఈ సమయంలో బాప్తిజం తీసుకోబోతున్న బుజ్జి గారు చాలా బిజీగా ఉన్నారు. వారు వచ్చి ఈ కొన్ని మాటలు వారి కొరకు ప్రత్యేకంగా, ఎందుకంటే మారు మనసు పొందిన వారు చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పనుల్లో ఒకటి బాప్తిజం ద్వారా రక్షణ పొందాలి, రక్షణ ద్వారా విమోచన పొందాలి, విమోచన పొందిన మనం పరలోక రాజ్యం చేరాలి. దీస్ ఆర్ ద ఫండమెంటల్ థింగ్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. కనుక బాప్తిజం పొందేటప్పుడు మొట్టమొదటిగా అది దేవుని యొక్క ఆజ్ఞగా భావించండి. మత్తయి సువార్త దయచేసి 28వ అధ్యాయం 18-19 వచనాల్లో ఉన్న మాట మనం చెప్పుకుందాం. చదవగలిగిన వారు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. ఇచ్చుచు అనే మాట ఉందండి అక్కడ. ఇచ్చుచు అంటే ఇచ్చెను, ఇవ్వాలి అలా చెప్పలే. ఇచ్చుచు అన్నమాట ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. అందుకనే బాప్తిస్మము యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం అది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో. చాలామంది రకరకాలుగా బాప్తిజాలు ఇస్తున్న వివిధమైనటువంటి సిద్ధాంతాల మధ్యలో మనం ఉన్నాం. చాలా విచిత్రమైన బాప్తిజాలు ఇచ్చేవారు కూడా ఉన్నారు. కొంతమంది అయితే అసలు బాప్తిజానికి నీళ్ళే ఉపయోగించరు, వాళ్ళు నీళ్ళలోకి తీసుకొనే వెళ్ళరు. కొంతమంది నీళ్లు పైనుంచి జల్లుతారు. కనుక రకరకాల విధానాలు అనుసరించే ఈ లోకంలో యేసు చెప్పిన విధానం మనకి ప్రాముఖ్యం. యేసు చెప్పిన మాటలే మనకి ప్రామాణికం. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ద హూ వుడ్ లైక్ టు బికమ్ డిసైపుల్. అది ఇక్కడ పాయింట్. డిసైపుల్షిప్ లేకుండా వీ కెనాట్ గెట్ ఎనీ ఫెలోషిప్ విత్ గాడ్. బికాజ్ నౌ వీఆర్ డివోటీస్. మన భక్తులం. ఏ భక్తుడుగా ఉన్నవాడు, అంటే ఒక భక్తుడిగా ఉన్నవాడు, ఏ డివోటీ మస్ట్ బికమ్ డిసైపుల్. దెన్ ఓన్లీ ద డిసైపుల్స్ విల్ బి కాల్డ్ క్రిస్టియన్స్. ఇది బైబిల్ చెప్పింది. అందరినీ మొదట నా శిష్యులుగా చేయండి. భక్తుడు శిష్యుడిగా మారాలి. శిష్యుడు
అప్పుడు అంతియొక్కలోని శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అనబడిరి. దే వర్ కాల్డ్ టు బి క్రిస్టియన్స్. మనం క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి కాదు, నేను క్రిస్టియన్ అని చెప్పే మాటలు లేవు. వీ వర్ టు బీ కాల్డ్. మనం క్రిస్టియన్స్ అని ఇతరుల చేత అనిపించుకోవాలి, ఎందుకంటే అది మన ప్రవర్తనకు సంబంధించింది కనుక. ఆ ప్రవర్తన బట్టి వీడు ఖచ్చితంగా క్రైస్తవుడై ఉంటాడు. అందుకే ఇంత మౌనంగా ఉన్నాడు, ఇంత తట్టుకుంటున్నాడు, ఇంత నమ్మకంగా ఉన్నాడు అనే మాటలు మనం వింటాం. అందుకనే అంటున్నాను, ముందు శిష్యుని చేయండి. ఎవరైనా బాప్తిజం తీసుకోవడానికి ముందు శిష్యత్వంలోకి రావాలి. ఆ శిష్యత్వంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్పబడింది, ఆ నమ్మి శిష్యులుగా మారిన వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు బాప్తిజం తీసుకోవాలి. అప్పుడు చెప్తున్నారు, తర్వాత అన్న మాటలు చదివితే ఏమని ఉందండి అక్కడ, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను అంటే బాప్తిజం అనేది చెప్పండి ఏంటిది? దేవుని యొక్క కమాండ్మెంట్. దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన ఆజ్ఞ. ఈరోజు బుజ్జి గారు ఆజ్ఞ నెరవేరుస్తున్నారు. యు ఆర్ పర్ఫార్మింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాప్తిజం లేని వాళ్ళు కూడా ఆలోచన చేయండి. బాప్తిజం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు? ఇంకా స్టిల్ బాప్తిజం లేని వాళ్ళు ఉన్నారా? మీరు ఏం మాట్లాడరు? ఈ అమెరికా వచ్చిందంతా తెలుగు వాళ్ళందరూ ముడిచిపోతారండి. ఇలాగా ఇండియాలో ఉన్నప్పుడు మట్టుకు మనం మామూలుగా ఉంటాం. ఇక్కడికి వచ్చేసి ఒక అలవాటుగా అయిపోయింది. ఫ్రీగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను నేను, దేవుని ఆజ్ఞను నెరవేర్చగలిగే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిజం ఇస్తున్న యోహాను గారి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారికి ముందు ఇవ్వలే, చాలామందికి ఇచ్చారు వారు. యేసుక్రీస్తు వారు కూడా వారి దగ్గర బాప్తిజం తీసుకోవడానికి వస్తుంటే ఆశ్చర్యపడి, నేనే నీ చేతుల మీదుగా బాప్తిజం తీసుకోవాల్సిన వాడినే ఉన్నాను, మీరు వస్తున్నారు అన్నప్పుడు ఎంత బాగా అంటారంటే, యేసయ్య నీతి యావత్తు ఇప్పటికీ ఇలాగా కానిమ్ము, నీతి యావత్తు ఇప్పటికి ఇలా కానిమ్ము అని. బాప్తిజం తీసుకోవడం అనేది ఒక నీతి కార్యం. ఆ నీతిని ఇలా జరగని అనేటువంటి ఒక మంచి మాట ఉపయోగిస్తారు. కనుక ఇది దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడం. రెండవది ఏంటంటే, లూకా సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలను ఒకసారి చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం 29-30. సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. ఇప్పుడు సంకల్పం ఏంటంటే, ఇది దేవుని యొక్క మొట్టమొదటిగా దేవుని యొక్క ఆజ్ఞ, రెండవది దేవుని యొక్క సంకల్పం. ఇట్స్ ఎ గ్రేట్ పర్పస్ ఆఫ్ గాడ్. మీ బాప్తిజం వెనకాల ఒక పర్పస్ ఉందండి. మిమ్మల్ని పరలోక భాగ్యానికి వారసులుగా చేయాలన్నా, తన సింహాసనం మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాలన్నా ఒక పర్పస్ దేవుడు క్రియేట్ చేశాడు. అదే బాప్తిజం. అందుకని అక్కడ క్లియర్గా ఉంటుంది, తమ విషయమైన దేవుని సంకల్పాన్ని కొందరు ఏం చేస్తున్నారంటే నిరాకరిస్తున్నారు. చాలామంది బాప్తిజం తీసుకోవడానికి ఏంటో దాన్ని ఒక పెద్ద ఇదిగా చేసేస్తూ ఉంటారు. మళ్ళీ చూద్దామండి, ఇంకోసారి ఆలోచిద్దామండి. ఎందుకు? మనం దేవుళ్ళో ఉన్నాము, నిత్యము దైవారాధనలో ఉన్నాము, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము, క్రైస్తవ కుటుంబంలో జన్మించాము. బాప్తిజానికి ఏంటి ఆటంకం? అంటే దైవ సంకల్పాన్ని తెలియకుండానే మనము దాటేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్నాను, బాప్తిజం అనేది మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞ చేస్తున్నాం, రెండవది దైవుని సంకల్పాన్ని నెరవేర్చగలుగుతున్నాం. ఈరోజు బుజ్జి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నాం. ఎంత సంతోషం అండి!
కొంతమంది తండ్రి తల్లి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తారు. రే, నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను రా సేవకుడు అవ్వాలని అంటారు. ఆ సేవకుడు అయినప్పుడు ఆ తండ్రి దేవానున్న సంకల్పాన్ని పూర్తి చేసేవని అనుకుంటాడు. కానీ దేవుడికి ఒక సంకల్పం ఉందండి. తల్లిదండ్రులుగా సంకల్పించే వాళ్ళు ఉంటారు. మా అబ్బాయి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, పెద్ద చదువులు చదివి ప్రయోజకుడు అవ్వాలి. ఇవన్నీ వాళ్ళ సంకల్పాలు, వీళ్ళు పూర్తి చేసుకోవచ్చు, చేయొచ్చు. కానీ దేవుడికి ఒక సంకల్పం ఉంది, నా బిడ్డలందరూ బాప్తిసం పొందాలి. ఈ సంకల్పాన్ని ఇంకా ఎవరైనా నెరవేర్చకపోతే ఇట్స్ ద రైట్ టైం టు డూ దాట్. ఒకటి, దేవుని ఆజ్ఞను మీరు నెరవేరుస్తున్నారు. రెండవదిగా దేవుని సంకల్పాన్ని మీరు నెరవేరుస్తున్నారు. ఎందుకంటే మూడవదిగా మన మనస్సాక్షిని పవిత్రపరుచుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఈ బాప్తిజం పొందడం అనేది పైనంతా చెప్తారు. మీరు 12వ వచనం నుంచి చదివితే ఏమనుందండి? ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములు ప్రవేశించారు. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుటయు, అదే ఒకవేళ శరీర శుద్ధి కలిగిస్తే, వారిని పరిశుద్ధపరిస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అదండి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. బాప్తిజం పొందడం అంటే మనస్సాక్షి కడగబడడం. ఈరోజు మన మనస్సాక్షి కడగబడమే బాప్తిజం. అందుకనే స్పష్టంగా అంటున్నాను, బాప్తిజం పొందిన తర్వాత we can say loudly that I was cleansed by the blood of Jesus Christ. యేసు రక్తములో నేను కడగబడ్డానని ధైర్యంగా మనం చెప్పగలం. అందుకనే ఈ బాప్తిజం ద్వారా జరిగితే చాలా విశేషాలు ఉన్నాయి. కానీ కొంచెం బాప్తిజం గురించి మీకు అందించాలన్న ఆలోచనతో ఈ మాటలు చెప్తున్నాను. ఒకటి, ఇది ఆజ్ఞ. 2, ఇది ఒక దైవ సంకల్పం. 3, మనస్సాక్షి సిద్ధం చేసుకోండి. ఈ పవిత్రమైన మనస్సాక్షితో నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమే అంటాడు పౌలు. ఆ బాప్తిజం పొందడం అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటాడు గలతీయులకు రాసిన పత్రికలు. కనుక ఈరోజు బాప్తిజం పొందబోతున్నటువంటి బుద్ధిని బలపరుస్తూ, పొందిన వారిని స్థిరపరుస్తూ, పొందలేని వారిని ప్రోత్సహిస్తూ ఈ మాటలు మీ వినికిడిలో దీవించము గాక. ఆమేన్. ఇప్పుడు మనం దైవగా ధ్యానంలోకి వెళ్తాం. అందరూ సిద్ధంగానే ఉన్నారు వాక్యం వినడానికి? కమ్ ఆన్, లెట్ us go. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. వెనకాల కూర్చున్న వారందరూ కూడా ముందుకు వచ్చేయచ్చుగా. ఎస్, నాది తెలుంగ్లీష్ అని అలా వస్తుంది నా ఇంగ్లీష్. ఓకే, ఎనీవే లెట్ us go to Samuel, 2 Samuel 7th chapter 29th verse. సమూయేలు 2వ గ్రంథం. అమూల్య, మీరు ముందుకు రావచ్చు కదా, చదువుతున్నారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాకు చాలా సంతోషం ఉందండి, ఎందుకంటే పోయినసారి కంటే బాగున్నాం. వచ్చే ఏడాదికి మన సొంత సహవాసం, మన సొంత మందిరంలో మనం ఉండుగాక. నమ్మినాడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29. దయచేసి
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు మీరు ధ్యానిస్తున్నప్పుడు దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు యెహోవా సన్నిధిలోనికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. 18వ వచనం చదివితే అక్కడ యెహోవా సన్నిధిలోకి ప్రవేశించిన దావీదు ఏమంటున్నాడు? నా ప్రభువా, చదవండి 18 ప్రారంభం నుంచి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చొని ఇలాగ మనవి చేస్తున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. ఒకసారి ప్రశాంతంగా అనుకోండి. ఇక్కడ ఉన్న మీరు ఎక్కడ దాకా వచ్చేసాం మనం? ఇక్కడ దాకా తీసుకొచ్చాడండి దేవుడు. ఎంతటి వారమని మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. ఎంతటి వారము, ఎక్కడెక్కడో ఉండాల్సిన వాళ్ళు. కొంతమంది అయితే పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సిటీస్ నుంచి వచ్చి ఉండొచ్చు. బట్ సో మెనీ పీపుల్ దే కేమ్ ఫ్రమ్ విలేజ్ సైడ్. ఒకసారి ఆలోచన చేద్దాం, అక్కడ ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి. ఈరోజు దావీదు చేస్తున్న ప్రార్థన అది. 12 గోత్రాలను ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన మహారాజైన దావీదు దేవుని సన్నిధిలో చెప్తున్న మాటలు అవి. ఏమని అంటున్నారు? ఇంతగా నీవు నన్ను హెచ్చించు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉంచాడండి. ఇప్పుడు దావీదు చేస్తున్న ఈ ప్రార్థన ఏమంటున్నాడు అక్కడ 29వ వచనంలో? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక. ఇంగ్లీష్లో ఏమనుందండి అది? Now therefore may it please you to bless the house of your servant, so that it may continue forever before you. For you, O Lord God, have spoken, and with your blessing shall the house of your servant be blessed forever. Be blessed forever. ఇక్కడ ఉన్నటువంటి మాట చెప్తున్నాను. దావీదు చేస్తున్న ఈ ప్రార్థనలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునుగాక. మై ఫ్యామిలీ మస్ట్ బి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మై ఫ్యామిలీ మస్ట్ బి, నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండాలి. భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భర్త రారు, పిల్లలు రారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరాధనలు జరుగుతున్న ఈ దుర్భర దినాల్లో కుటుంబాలుగా రండి. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, కుటుంబ వ్యవస్థను ఆశీర్వదిస్తాడు, కుటుంబాలుగా ఉన్నటువంటి వారిని హెచ్చిస్తాడు. అందుకనే మీరు ప్రార్థన ఇలా చేసుకోవాలి, నా కుటుంబంగా నేను నీ సన్నిధికి రావాలయ్యా. 2వ మాట ఏమంటారో తెలుసా? దయచేసి నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. తర్వాత మాట ఏమన్నారంటే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఒకటి, మన కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉండాలి. చెప్పండి అందరూ, మన కుటుంబాలు దేవుడి సన్నిధిలో ఉండాలి. 2, దేవుడి సన్నిధి మన కుటుంబాల్లో ఉండాలి. ఈరోజు లెట్ us invite the presence of God into our midst. మన మధ్యకి ఆహ్వానించుకుందాం, మన ఇళ్లలోకి తీసుకెళ్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ దేవుడి సన్నిధి మనతో రావాలండి. Whenever you are present, whenever you are getting into the presence of God, when you are going back to home, you are supposed to take the presence of God. అందుకనే మనం ప్రతి ఆదివారం ఆరాధనలో కూడుకుంటున్నాం. ఈ ఆరాధన నుంచి మనం తీసుకెళ్లాల్సినవి ఏంటో తెలుసా అండి? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధి. ఈ దావీదు దాన్ని తీసుకెళ్తున్నాడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. కొంచెం నాకు స్పీడ్గా చదివి సాయం చేయాలి. వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడికి ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగినదంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడినప్పుడు దావీదు పోయి యెహోవా మందసమును ఉత్సవముతో తీసుకొచ్చుకుంటున్నాడు. అందరూ వినండి జాగ్రత్తగా.
దేవుని మందసము అనేది దేవుని సన్నిధికి సాదృశ్యం. ఆ రోజుల్లో ఇజ్రాయేలు జనాంగాన్ని ప్రభు అయిన దేవుడు నడిపిస్తున్నప్పుడు మోషేతో ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, మోషే, నేను నా ప్రజల మధ్యలో నివసించాలని అనుకుంటున్నాను కనుక వారు నాకు ఒక పవిత్రమైన స్థలాన్ని నిర్మించాలి. దే ఆర్ సపోజ్ టు బిల్డ్ ఎ హోలీ ప్లేస్ బికాస్ ఐ వుడ్ లైక్ టు డ్వెల్స్ అమాంగ్ మై పీపుల్. సో దే ఆర్ సపోజ్ టు బిల్డ్, వాళ్ళు ఒక మందిరాన్ని కట్టాలి అని చెప్పారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, ఎక్సోడస్ 25th chapter 8th verse. మోషేతో దేవుడు అంటున్న మాట అది. నేను వారిలో నివసించున్నట్లు వాళ్ళు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. సైమల్టేనియస్గా ఇంగ్లీష్లో కూడా చదువుతుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. మరొకరు అది I would like to dwell among them. They are supposed to build a sanctuary for me. నా కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అన్నారు. 26వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే వాళ్ళు ఒక మందిరాన్ని కట్టుకున్నారు 10 తెరలతో. ఏమనుంది? మందిరాన్ని కట్టుకున్నారు. దే బిల్ట్ ఎ టెంపుల్ ఫర్ గాడ్. కానీ ఆ టెంపుల్ ఎలాంటిదంటే అది కదిలే మందిరం. ఇట్స్ ఎ మూవబుల్ టెంపుల్. వేర్ ఎవర్ రెస్టలేట్స్ ఆర్ మూవింగ్, టెంపుల్ ఫస్ట్ గో, అక్కడికి అదే వెళ్ళాలి ముందు. అలాగ వెళ్ళి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత గుడారాలు ఏర్పరచుకునేవారు. ఇదే దేవుడి మందిరం అనుకోండి. ఆ 10 తెరలతో కట్టబడిన మందిరం ఇదే. దీన్ని మోసుకెళ్ళేవారు. మోసుకొని వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్లో ఈ మందిరాన్ని అంతా ఇలా కట్టేవారు. కట్టి అప్పుడు గుడారాలన్నీ వేసుకొని ఇజ్రాయేల్ జనాంగం అలా కదులుతూ దేవుడు చూపించే ప్రాంతం వెళ్ళేంతవరకు చేశారు. కనుక దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ప్రత్యక్ష గుడారం, ట్యాబర్నికల్ అని పెట్టుకున్నారు. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం, హై హోలీ ప్లేస్. ఇది ఈ అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడేదే మందసం. దిస్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. ఈ మందసము దగ్గరకే దేవుడు దిగొస్తాడు. యాజకుడు అధూపదీప నైవేద్యం పెట్టాలన్నా, బలిలు అర్పించాలన్నా మందసం దగ్గరే. అక్కడికి వచ్చి దేవుడు ఆగ్రహిస్తాడు. కనుక మందసము అనేది దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళుతున్నా దాన్ని మోసుకొని వెళ్ళాలి వాళ్ళు. అలాంటి మందిరాన్ని వాళ్ళు కట్టుకున్నారు. అదొక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ మొబైల్ టెంపుల్. మొబైల్ అంటే ఈ సెల్ ఫోన్ కాదు. మొబైల్ మీన్స్ విచ్ కెన్ బి యూస్ఫుల్ ఈవెన్ ఇట్ మూవ్స్. కదులుతూ పనిచేసేదాన్ని మొబైల్. ఇప్పుడు మనకి హైవేల్లోకి వెళ్తే ఇక్కడేం కాదు, మన ప్రాంతంలో మొబైల్ స్వీట్ స్టాల్స్ కనపడతాయి, మొబైల్ ఫ్రూట్ స్టాల్స్ కనపడతాయి. వాళ్ళు ఉదయాన్నే వచ్చేస్తారు, అన్నీ పేర్చుకుంటారు, రాత్రికి వెళ్ళి మూట కట్టుకొని వెళ్ళిపోతారు. మొబైల్ లాండ్రీస్ వచ్చాయి, మొబైల్ 104 లాంటి హాస్పిటల్స్ వచ్చాయి. నేను మళ్ళీ అంటున్నాను, మొబైల్ లైబ్రరీస్ వచ్చాయి. ఇలా చాలా ఉన్నాయి. అలాగా వాళ్ళు కట్టుకున్న టెంపుల్ కూడా మొబైల్ టెంపుల్, అది కదిలేదు. అయితే అందులో మందస్సం అనేది ఉందే, అది ఎలా చెయ్యాలో, అది ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 37వ అధ్యాయంలో బెసలేలు అన్నటువంటి ఒక ఆయన్ని పిలిచి, నువ్వు నా కొరకు ఒక మందస్సు చేయవయ్యా అన్నారు. ఆ మందస్సు ఎలా చేయాలో దాని కొలతలు కూడా చెప్పారు. 37th chapter of Exodus మనం చదివితే ఫస్ట్ వర్స్, మరియు బెసలేలు. అదండి, ఏ కర్రతో? అది కొంచెం గమనించాలి. టేక్ కర్ర కాదు. ద ఆర్క్ ఈజ్ నాట్ మేడ్ బై టేక్. లేకపోతే రోజ్ వుడ్ కాదు, అది తుమ్మకర్ర. ఇంగ్లీష్లో ఉందండి. ఆ వుడ్ తుమ్మకర్ర అంటే మన స్థలంలో బాగా దొరుకుతాయి. ఆ తుమ్మ చెట్లు ఎవరు పెంచుకుంటారా? ఇంట్లో అరటి చెట్లు ఉంటాయి, ములక్కడ చెట్లు ఉంటాయి, లేదా మల్లెపూ మొక్కలు ఉంటాయి. తుమ్మ ఎవడు పెంచుకోరు. అవి ఎక్కడ ఉంటాయి సాధారణంగా? ఇక్కడ ఊరికి బయట ఉంటాయి. కానీ విచిత్రం చెప్పున, ఆ ఊరికి బయట ఉన్నటువంటి తుమ్మకర్ర ఎవరికి అవసరమైంది బ్రదర్? గట్టిగా చెప్పండి. మనం ఎక్కడ వాళ్ళమో? మా పెదనాన్నగారికి 5 పిల్లలు, మా నాన్నగారికి 5 పిల్లలు, మా చిన్నానికి 3, వెరసి అన్నదమ్ముల బిడ్డలు 13 మంది మేము. నా పెద్ద మేనమావ గారికి 4, చిన్న మేనమావ గారికి 3, వాళ్ళొక 7 అమ్మ తరపున.
20 మంది సంతానం అండి. విచిత్రం ఏంటంటే 20 మందిలో నన్ను ఒక్కడినే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. Glory to God. ఈ తుమ్మకర్ర ఆయనకి కావాల్సి వచ్చింది. మీరు అంతే, ఎక్కడోళ్ళమో బట్ గాడ్ చూసినస్. మనని దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి తుమ్మకర్ర ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చింది. అందుకని అంటున్నాను నేను, ఊరి బయట పూరి గుడిసెలో పడి ఉన్న మమ్ములను మేడ మీద నిలబెట్టితివి, మేడ మీద నిలబెట్టితివి, దైవత్వము నేర్పించితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, ఇల్లు లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక, ఇల్లు లేక వాకిలి లేక తలవాల్చ తలగడలేక, సిలువ పైన తలవాల్చితివి, సిలువ పైన తలవాల్చితివి, మా తలలు పైకెత్తితివి, ప్రేమగల దేవుడవయ్యా, ఈ పేద ఇంట పుట్టితివయ్యా, పేదల కన్నీరును తుడిచి పేదలను దీవించితివి. ఎక్కడో ఉన్నటువంటి తుమ్మకర్ర ఆయనకు కావాల్సి వచ్చింది. ఆ తుమ్మకర్రతో ఆయన మందస్సాన్ని చేయమన్నాడు. ఆ మందస్సం అంతా వివరిస్తారండి. ఆ 37వ అధ్యాయం అంతా చదువుకుంటే ప్రారంభంలో ఆ మందసాన్ని ఎలా చేయాలి, మందసం మీకు తెలిసి ఉంటుంది. ఆ మందసాన్ని ఆర్క్ ఆఫ్ గాడ్ అన్నారు. దానికి కింద ఒక బాక్స్ ఉంటుంది, పైన ఒక మూత ఉంటుంది. దాన్ని మోయడానికి 2 వైపులా 4 మోతకర్రలు ఉంటాయి. ఈ క్రింద ఉన్న బాక్స్ని యెహోవాతో పోల్చారు. పైన ఉన్నటువంటి మూతని కరుణాపీఠము అన్నారు. ఇది యేసుక్రీస్తుతో పోల్చబడింది. ఇది మేలిమి బంగారంతో, దాంట్లో ఇంకేం కలపల. నేను అంటున్నాను, కొన్ని వస్తువులు తయారు చేసేటప్పుడు ఆ బంగారంలో కొంత కలిపితే తప్ప సాగదు. కానీ అందులో ఏమీ కలపల, ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఆ మందసాన్ని తయారు చేస్తున్నారు. కరుణాపీఠాన్ని ప్రత్యేకంగా మేలిమి బంగారముతో, ఆ మేలిమి బంగారముతో చేయబడిన కరుణాపీఠం పైన పైకి విప్పిన రెక్కలు గల కెరూబులు ఉన్నాయని ఉంది. కిందనున్న బాక్స్ యెహోవాకు సాదృశ్యం అయితే, కరుణాపీఠం యేసుక్రీస్తుకు సాదృశ్యం అయితే, పైన ఉన్న కెరూబులు ఎవరో కాదు, మీరు నేనే. ఆ పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠముతో అవి ఏకాండముగా ఉన్నవి అని ఉందండి. ఏకాండము అంటే ఒక మాటలో చెప్పాలంటే జాయింట్ లేదు అని అర్థం. ఈరోజు క్రీస్తుతో మనం ఎలా ఉండాలంటే ఏకాండంగా ఉండాలి. కొంతమంది జాయింట్ క్రైస్తవులు ఉంటారు. ఈస్టర్ రోజు కనపడతారు, క్రిస్మస్ రోజు లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనపడతారు. పైగా కెరూబులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? పైకి విప్పిన రెక్కలు గలవై తమ రెక్కలతో కరుణాపీఠమును కప్పెను, అవి కరుణాపీఠమును చూస్తున్నాయి. ఈరోజు అలా ఉండాలంటే అది కప్పుకున్నాయంట. ఈరోజు బాప్తిజం పొందబోతున్న బిడ్డతో అంటున్నాను, మీరు యేసుని ధరించుకోబోతున్నారు అంటాడు పౌలు గలతీలకు రాసిన పత్రికలో. మనం కప్పుకోవాలి. వీ మస్ట్ పులోవర్స్ వేసుకుంటూ ఉంటాం మనం. అలాగే యేసుని మనం ధరించుకోవాలి. ఇప్పుడు యేసుని ధరించుకున్న తర్వాత యేసులాగే మనం ప్రవర్తిస్తాం. మీకు పులి వేషాలు ఎవరికైనా తెలుసా? మీకు కొంతమందికి తెలుసుంటుంది. పులి వేషాలు తెలుసా మీకు? ఇప్పుడున్న పిల్లలకి తెలియకపోవచ్చు. మా చిన్నప్పుడు బాగుండేది. ఒళ్ళంతా పసుపు రంగు పూసుకొని నల్ల చారలు పెట్టుకొని ఒక పులి లాంటి ఒక తల ఆ తలకి పెట్టుకొని ఆ పులి వేషం వేసుకొని డప్పు కొడుతుంటే డ్యాన్స్ చేస్తుండేవారు. వాడి మధ్యలో ఏం చేస్తాడంటే మీదకి వస్తుంటే మనం భయపడుతుంటాం. అలాగా పులి వేషం వేసుకుని ఒకడు ఆ డప్పుకి నాట్యం ఆడుతూ అన్నాడు అనుకోండి, ఇట్ నెవర్ సింక్. వేసిందేమో కూసేదేమో, అలాగే ఎలా కుదురుతుంది? ఇప్పుడు యేసుని ధరించుకోవడం అంటే యేసులాగే. అందుకనే అంటాడండి, ఇప్పుడు కెరూబులు కప్పుకున్నాయండి, యేసును కప్పుకున్నాయి.
నేను అంటున్నాను, ఇక బాప్తిజం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. బాప్తిజం తీసుకోకపోతే ఆలోచన చేయండి, తీసుకోండి. బాప్తిజానికి పెళ్లికి లింక్ పెట్టకండి. కొంతమంది పెళ్లి ముందు బాప్తిజాలు తీసుకుంటారు, దానికి ఏం సంబంధం లేదు. అసలు బాప్తిజం అనేది పూర్తిగా మనసుకు సంబంధించి. ఇంకో మాట చెప్పనండి, బాప్తిజం తీసుకొని అన్యమహా కార్యాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాప్తిజం దీనికి సంబంధించింది కనుక ఈ బాప్తిజానికి వేరొకటికి ముడి పెట్టకండి. ఈరోజు ఆ కప్పుకునే అనుభవంలోకి మనం రావాలి. సరే, ఇంకా అందులోకి వెళితే చాలా సబ్జెక్ట్ అది. కనుక ఆ యొక్క బెసరేల చేత మందసాన్ని చేయించాడు దేవుడు. ఈ మందసం అనేది దేవుడు దిగొచ్చేసి అనేది మీకు కొంచెం అర్థం అవ్వడానికి చెప్తున్నా. మీకు జకరియా తెలుసు, ఎలిజబెత్ తెలుసు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో కనపడతారు ఈ దంపతులు. జకరియా తన యాజక ధర్మం గురించి ఆయన వెళ్ళారు. అతి పరిశుద్ధ స్థలంలోని మందసం దగ్గరికి వెళ్ళి ఆయన ధూపం వేస్తున్నారు. ఆ సమయంలో దేవుని దూత అక్కడ ప్రత్యక్షమైంది. జకరియా, నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను అన్నాడు. వెంటనే జకరియా అది నమ్మలే. ధూపం వేస్తున్న జకరియాతో దేవుడు అన్నాడు, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అనేసరికి ఈయన అంటున్నాడు, జోకులు వేద్దంట. జోకులు కాదు, నిజంగానే ఇవ్వబోతున్నాను రా అని. నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు. కానీ ఒకసారి ఇక్కడికి ఎడ్వర్డ్ గారు వచ్చారు, నాకు ఇష్టమైన అభిమానించే దైవజనులు వారు ఒకరు. ఆయన అమెరికాలో ఇలాగే మాట్లాడుతున్నారు చిన్న గ్యాదరింగ్తో, చర్చ్లోను. ఇదే సందర్భం చెప్తూ చాలా బాగున్నారు, హ్యూమరస్గా ఉంది అది, అందుకే చెప్తున్నాను మీతో. జకరియాతో దేవుడు అన్నారంటే, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ల్యాప్టాప్ అన్నాడంటే. అసలు ల్యాప్టాప్ అంటే ఏంటి? మీరు యూజ్ చేసేవి అవి కావు. ల్యాప్స్ అంటే తొడలు అని అర్థం. ఆ తొడల మీద పెట్టుకొని మీరు పని చేసుకుంటారు కనుక దానికి ఏం పేరు పెట్టారు? ల్యాప్టాప్ అన్నారు. ఏదో బయట ఉన్నారు, ఇద్దరే ఉన్నారు, అక్కడ ఏం పెట్టుకోవడానికి ఏమీ లేదు. అర్జెంట్గా మెసేజ్ పంపించాలి. అక్కడ ఫ్రెండ్ మరి ఒకసారి ఒంగోరని అండ్ ఒంగోపెట్టి సార్ మీరు చేసుకున్నారు అనుకోండి, అది వీప్ టాప్ అయిపోయింది. దానికేమి ఇది మిద్దంగా ఈ పేర్లు లేదు దానికి. అదే ల్యాప్టాప్ అంటే ఒళ్ళో పెట్టుకునేది అనేది. ఇప్పుడు బాబుని తీసుకొని ఎక్కడ పెట్టుకున్నావు? నీ ఒళ్ళో పెట్టుకున్నావు. పెద్ద పెద్దవాళ్ళు పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుంటారని పడుకోబెట్టడానికి అంతా. సో దేవుడు అంటున్నాడు జకరియా, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ల్యాప్టాప్ అని. అప్పుడు జకరియా అన్నాడంట, మేబీ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ ల్యాప్టాప్, బట్ ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు లేవు అన్నాడంట. ఆయన చేసిన ప్రాక్టికల్ జోక్ అది. సమ్టైమ్స్ వీ డౌట్ గాడ్ బికాస్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి సందేహించేస్తాం. జకరియా మాట్లాడేది నేను కదా ఇచ్చేది. అయ్యా నీకు ఇవ్వడానికి ఇష్టం ఉంది, కానీ నా భార్య గర్భం ఉడిగినది, నేను వార్ధక్యంలోకి వచ్చేసాను, మాకు ఇంకా అవకాశాలు లేని స్థితిలో మేము ఉన్నాం. ఎక్కువ మాట్లాడగరా నాన్న, నేను ఇస్తాను. అయినా మాట్లాడేస్తున్నాడండి. అప్పుడు ఏం చేశాడు? మూగడు అవ్వలే, మోగం చేశాడు. ఒరే ఊరుకోరా బాబు అంటే ఊరుకోట్లే. దేవుడు ఊరుకునేటట్టు చేశాడు. అలా అని శాశ్వతంగా మూగడా కాదు. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని యోహాను పుట్టిన వెంటనే నోరు తెరవబడిందా లేదా? అందుకనే నేను అంటున్నాను, ఆయన ఇచ్చేంత వరకు మనం ఏం చేద్దాం? గట్టిగా చెప్పండి, పర్లేదు. ఆయన మూస్తే మంచిదా, మనం మూసుకుంటే మంచిదా? మనమే మూసుకుంటే మంచిదండి. ఖచ్చితంగా ఆయన ఇవ్వబోతున్నాడు. అది దేవుని యొక్క మందసానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఆధిక్యత, విలువ. ఇప్పుడు ఈ మందసము నా దావీదు పురంలో ఉండాలి. డేవిడ్ టౌన్ అని ఒక ప్లేస్ ఉందండి, నేను వెళ్ళాను ఇజ్రాయెల్లో. దావీదు పురము అని ఉంటుంది. ఆ దావీదు పురములో ప్రతి కుటుంబం దీవించబడాలి. ఈ హోప్సాకి వెనకున్నటువంటి అర్థం అదేనండి. ఇక్కడికి వచ్చి ఆరాధనలో పాలు పొందే ప్రతి కుటుంబం దీవెనకరంగా మారాలి. అందరూ దీవించబడాలి. నా కుటుంబం నేను బాగున్నాను. నరేష్ గారు, జ్యోతి గారు, వారి పిల్లలు సమృద్ధిగా ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే జ్యోతి గారు అమ్మగారు, వారి పిల్లలు ఇప్పుడు ఒక్కలాగే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఐ కెన్ టెల్ యూ సంథింగ్. అక్కడితో ఆగిపోలేదని వాళ్ళ ఆలోచన. మనతో కొంతమందిని కలుపుకుందాం. వాళ్ళందరూ కూడా దీవెనకరంగా మారిపోవాలి. వాళ్ళందరూ బాగుండాలి. అన్ని కుటుంబాలు సమృద్ధిగా, కొదువ, కొరత లేని స్థితిలో ఉండాలని కోరుకున్నారు. అలాగే దావీదు కూడా కోరుకున్నాడు. అభినాదాం ఇంటి దగ్గర మందసం ఉందని తెలుసుకున్నాడు. వెంటనే అభినాదాం ఇంటికి వెళ్ళి 30,000 మంది సూర్యుల్ని తీసుకొని వెళ్ళాడండి. 30,000 పీపుల్ని తీసుకొని వెళ్ళాడు. అంటే ఇప్పుడున్నటువంటి డ్రోన్ షాట్లో చూస్తే అది అద్భుతం ఉంటుంది. 15,000 మంది ముందు, 15,000 మంది వెనక,
ఎడ్ల బండి మీద బంగారు మందసం అద్భుతంగా ఉంది చూడడానికి. ప్రతి వాయిద్యాన్ని అక్కడ ప్లే చేస్తున్నారు. తప్పెట్టుగుడి దగ్గర నుంచి అన్ని వాయిద్యాలతో మంచి ఉత్సవంతో తీసుకొని వెళుతున్నాడు. అక్కడ ఒక ప్రమాదం జరిగింది. ఆ మందసాన్ని మోస్తున్నటువంటి ఆ ఎడ్ల బండి నాకోను కళ్ళం అనే ప్లేస్కి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున బండి మీద ఉన్నటువంటి మందసం పడబోయింది. ఈ అభినాదాంకి 2 కొడుకులు, ఉజ్జ, అహియో. వీళ్ళిద్దరూ బండి దగ్గర ఉన్నారు. పడబోతున్నటువంటి మందసాన్ని ఉజ్జ పట్టుకున్నాడు. పట్టుకోవడం వల్ల దేవుని యొక్క కోపం రగిలిపోయింది. అదేమిటండి, దేవుడు మందసం పడిపోతుంటే పట్టుకుంటే తప్పే ఉందండి అని అనుకోవడం తప్పు లేదు. కానీ వాస్తవం చెప్పనా, పట్టుకోకూడదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఈరోజు ఇన్ని వివాదాలు, ఇన్ని వైషమ్యాలు, ఇన్ని విభేదాలు ఇవన్నీ రావడానికి కారణం ఎవరి పనిలో వాళ్ళు ఉండట్లా. నాకు అప్పచెప్పారు ఈ పని, నేను ఇదే చేయాలి అంతే. మీరు వర్షిప్లో ఆల్రెడీ పాటలు ప్రాక్టీస్ చేసి ఉంటారు. వెంటనే నేను దూరిపోయి నేను కీబోర్డ్ ప్లే చేస్తాను బాగు అని అంటుంటే వీళ్ళకి ఏం పడాలో తెలియదు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటే అన్నీ సజావుగా జరుగుతాయి, అన్నీ బాగుంటాయి. నేను మళ్ళీ అంటున్నాను, నేను ఉజ్జ చేయకూడదండి. ఎందుకు చేయకూడదంటే లేవి గోత్రాన్ని దేవుడి యాజక ధర్మానికి ఎంపిక చేసుకున్నాడు. ఏ గోత్రాన్ని? లేవి కాండం అంతా కూడా యాజక ధర్మం గురించే ఉంటుంది. మీరు చదువుకుంటే ఆ లేవి కాండం అంతా కూడా యాజక ధర్మానికి సంబంధించిన మాటలే. ఈ లేవి గోత్రంలో యాజకానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని అప్పగించాడు దేవుడే. అందులో ఒక వర్గం ఉంది. ఆ వర్గం పేరు కహాతీయులు. ఈ కహాతీయులు మాత్రమే మందసాన్ని మొయ్యాలి. మిగిలిన అహరోను కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా మందసాన్ని కప్పడం, మందసాన్ని సిద్ధం చేయడం, ఈ పనులు వాళ్ళవి. మోసే బాధ్యత ఎవరిది? ఇదంతా సంఖ్యాకాండం 4వ అధ్యాయం 4లోను 7లోను ఇవన్నీ మీరు చదువుకోవచ్చు తర్వాత. ఈ కహాతీయులు చెయ్యాలి. తగుదునమ్మా అని ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం వల్లే క్రైస్తవ్యానికి ఇంత అవమానం. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేయడం వల్లే. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మికాయా అనేటువంటి ఒక దైవజనుని పిలిపిస్తారండి. యెహోషాపాతు, అహాబు వీళ్ళు రామోత్ గిలాదు మీదకి మనం వెళుతున్నాం, మనకి జయం వస్తుందా రాదా అని పిలుస్తారు. అప్పుడు అక్కడున్న ఆల్రెడీ ఉన్న ప్రవక్తలు అందరూ చెప్పేస్తారు మికాయాతో, బాబు మేము ఆల్రెడీ ఒక పాట పాడేసాం, జయం వస్తుందని, నువ్వు కూడా అదే పాడే అంటారు. అప్పుడు ఏమంటాడు తెలుసా అండి, ఆయన నా నోట్లో ఏది పెడితే అదే పాడతాను. అందుకని నేను అంటుంటాను, ఆయన నీ నోట ఏది పెడితే అదే మాట్లాడు. చెప్పండి, మీరు తెలుగులో కొంచెం ఇంట్రెస్ట్గా మాట్లాడతారు కదా. ఏది పెడితే అదే మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడక. ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారండి, ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. అందువల్లనే క్రైస్తవ్యానికి ఇంత అవమానం. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. ఉజ్జ చచ్చిపోయాడండి. అది ఎవరు చేయాలన్నమాట? మోసే వాళ్ళు రావాలి, వాళ్ళు చేయాలి. ఆ విషయం ఎవరికి తెలియదు? దావీదుకు తెలియదు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? భయమేసేసింది దావీదు. పట్టుకుంటేనే చచ్చిపోయాడు, పెట్టుకుంటే ఏమవుతుందో అని వదిలేశాడు. ఎక్కడ వదిలేశాడు? గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటి దగ్గర వదిలేశాడు. మందసాన్ని అయితే వదిలేశాడే కానీ మనస్సు మందసం మీదే ఉంది. 3 నెలలు వచ్చుకున్నాడు. తట్టుకోలేక మనుషులు పంపించాడు. మనుషులను పంపించి ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు. వాళ్ళు వెళ్ళారు. చూసి వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడలేదు. ఏరా అలా అయిపోయారంటే ఏం చెప్పమంటావు? వాళ్ళ ఆవిడ ఫేస్ ఒకటే కనపడుతుంది, ఒళ్ళంతా బంగారమే. వాళ్ళ పిల్లలు బ్రహ్మాండం, టెస్లా కార్లు, ఇల్లంతా అదిరిపోయింది. ఎలాగా? దావీదు ఆలోచిస్తున్నాడు. అప్పుడు చెప్తున్నారు ఈ 11వ వచనం ఏమని? యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడు ఓబేదేదోము ఇంటిలో ఉండగా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము అది అందరూ నోరు తెరిచి తెలుగులో చెప్పండి, ఉండుట వలన. ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేయండి. ఉండుట వలన అని ఎలా చూస్తున్నాడు? ఇంగ్లీష్లో ఏముందండి అక్కడ? మనం ఆ లేఖనాన్ని చూస్తే
ఆ ఉండుట వలన అనేది మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు అది ఉండుట వలన ఒబేదేదేమి ఇంటివారు, ఒబేదేదేము అతనికి కలిగినదంతటిని యెహోవా ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి దావీదు విన్నాడు. ఈ మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. 3 నెలలు ఉన్న ఆ మందసం వల్ల వీళ్ళు దీవించబడ్డారని ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మందసం ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటే మళ్ళీ ప్రమాదం. చదవండి ఒక్కసారి సమూయేలు 1 గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద చాలా జాగ్రత్తగా మీరు అందరూ వినాలి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. దేవుడికి ఒకసారి స్తోత్రం చేద్దామా? 2 చేతులు పైకెత్తి. ఎందుకు హల్లెలూయా? నువ్వు చెప్పావు కదా, నేను చెప్పానని ఎత్తేసారు. అందుకని చదివేది వినాలి. చచ్చిపోయింది ఎవరు? ఐఎమ్ టీచింగ్ యూ. చచ్చిపోయింది ఎవరు ఇప్పుడు? ఇశ్రాయేలీలు అండి. ఎందుకు చచ్చిపోయారు? 4,000 మంది చచ్చిపోయారండి యుద్ధ భూమిలో. ఎందుకు చచ్చిపోయారు? టుడే ఐఎమ్ ఆస్కింగ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్. వై వీఆర్ గెట్టింగ్ ఫెయిల్యూర్? Why we are receiving failures? Why the things are not happening according to our will and wish? మనకి ఎందుకు జరగట్లా? మనం ఎందుకు ఓడిపోతున్నాం? మనం ఎందుకు పడిపోతున్నాం? ఆ కారణం ఏమీ లేకుండా జరుగుతాయంటారు. ఇవి ఖచ్చితంగా కారణం ఉందండి. పెద్దలందరూ కూర్చున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు మనం ఓడిపోయాం? 4,000 మంది చచ్చిపోతే ఆ 4,000 మందికి సంబంధించిన వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే పెద్దలు కూర్చొని అడుగుతున్నారు దేవుణ్ణి. అప్పుడు పెద్దలు ఏచాడు, నాకు తెలిసి ఎందుకు చచ్చిపోయాము. 3వ వచనం చదవండి అక్కడ. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులందరి ముందు, నువ్వు ఎందుకు ఓడిపోతున్నావు? నీ ఫ్రెండ్స్ ముందు. Why you are failing in your office? Why you are failing in your trials? Don't you know? మీకు అర్థం అవ్వట్లేదా? Do you feel that there is no reason? Certainly there is a reason. అదే చెప్పాడు అక్కడ. ఏమని ఆ పెద్దలు? షీలోగులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య అది ఉండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనలను రక్షిస్తుంది. ముందు ఒక మాట చెప్పాం, ఉండుట వలన. చెప్పండి అందరూ. ఇప్పుడు అంటున్నాడు ఉండిన ఎడల. ఈరోజు దేవుని మందసం అనే దేవుడి సన్నిధి మీ ఇంట్లో ఉందా? ఈ ఆదివారం అందుకే వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? ఈరోజు ఎంతమంది దేవుడి సన్నిధిని పట్టుకెళ్ళడానికి వచ్చారు? ఇప్పుడైనా చేతులు ఎత్తని పర్లేదు. Would you like to take back the presence of God along with you? Yes. అందుకని స్పష్టంగా అంటున్నాను నేను. అది మన మధ్య ఉండిన ఎడల మనం మర్చిపోతున్నాం అండి. మన ప్రభువుని నమ్ముకున్న విషయం మర్చిపోతాం. మన ప్రభువులో ఉన్న విషయం మర్చిపోతాం. కొంతమంది బైబిల్ మర్చిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు, యాజ్ వెల్ యాజ్ సెల్ ఫోన్ కూడా ఇచ్చాడు అనుకోండి. కానీ సెల్ ఫోన్తోనే మనం బైబిల్ చదువుతున్నాం. అవునా కాదా? నా బైబిల్ నా జీవితంలో అడ్డదండి. చూడండి, ఇంత దేశం వచ్చి కూడా ఈ చిరిగిపోయిన బైబిలే పట్టు తిరుగుతున్నాను. అక్కర్లేదండి, నిజంగానే థ్యాంక్స్. ఎందుకంటున్నానంటే నా వయసు, నా బైబిల్ వయసు ఆధ్యాత్మికంగా మెల్లగా ఈ దేహంలో ఉన్నంతకాలమే ఇది చిరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు అప్పుడు కొత్త శరీరం మీరు నాకు ఇవ్వలేరు, కొత్త బైబిల్ అయితే ఇవ్వగలరు. అందుకనే స్పష్టంగా అంటున్నాను, టేక్ యువర్ ఓన్ బైబిల్. టుడే వీఆర్ ఫీలింగ్ షేమ్ టు క్యారీ ద బైబిల్. నేను అంటున్నాను, సెల్ ఫోన్, నా సెల్ ఫోన్లో కూడా ఉందండి. నాది కూడా ఏదో మీరు వాడేదే ఐఫోన్, అందులో 2-3 వెర్షన్స్ ఉన్నాయండి. మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకండి, మర్చిపోద్దండి. షీలోగులు మర్చిపోయారండి. దేవుడి సన్నిధికి వచ్చామని మర్చిపోతారు కొంతమంది. ఆరాధనలో ఉన్నామని మర్చిపోతారు, జోకులు వేసుకుంటారు, పిల్లలతో ఆడుకుంటారు, అప్పుడే బైబిల్ చదువుకుంటారు, నిద్రపోతారు.
ఓపెన్గా చెప్తున్నాను. దానివల్లనేమో ఓటమి సంభవిస్తుంది. రండి, షిలోహులో మనం మర్చిపోయినటువంటి ఆ మహోన్నతమైన దేవుని సన్నిధానపడే దేవుని మందసాన్ని తెచ్చుకుందాం. అది మన మధ్య ఉండిన ఎడల అదే మన శత్రువుల చేతి నుండి మనలను రక్షిస్తుంది. సో యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ గ్రేట్ విక్టరీ when you establish the presence of God in your home. Would you like to take back that? ఆ దేవుడి సన్నిధిని పట్టుకెళ్ళడానికి వచ్చారా ఈ ఆదివారం? ఖచ్చితంగా 3 నెలల్లో గిత్తీయుడు ఓబేదేదోము ఇంట్లో అద్భుతాలు జరిగితే ఈ జరగబోయే 6 నెలల్లో 2 జరగబోతున్నాయి వీళ్ళల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటున్నాను, ఇప్పుడు తీసుకొని వెళ్దాం. తెచ్చుకున్నారండి వీళ్ళు, వెళ్ళి మర్చిపోయారు కదా, వెళ్ళి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత జరిగింది. చదవండి, 10వ వచనం చదవండి స్పీడ్గా. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీయుల్లో 30,000 తాళబలము కూలెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు చెప్పరు. వెరీ గుడ్, కొంచెం అర్థమవుతుంది మీకు వాక్యం. ఇప్పుడు చచ్చిపోయింది ఎవరు? ఫిలిస్తీయులా? మందస్సం లేనప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? మందస్సం అనే దేవుడి సన్నిధి తెచ్చిపెట్టుకుందంతా ఎంతమంది చచ్చిపోయారు? 30,000 మంది. హౌ దిస్ ఈస్? ఇలా ఎలా జరుగుద్దండి? మందస్సం లేనప్పుడు 4,000 మంది, మందస్సం అనే దేవుడి సన్నిధి వచ్చిన తర్వాత 30,000 మంది ఎందుకు చచ్చిపోయారు? ఏంటో తెలుసా కారణం? మందస్సం ఉందని పొగరు. అది కరెక్ట్ వర్డ్ ఏంటో తెలుసా తెలుగులో? పొగరు. యూనో మీ స్టైల్. యూనో మై ముత్తాత పాస్టర్, మై తాత పాస్టర్, మై బాబు పాస్టర్, నేను పాస్టర్, నా కొడుకు పాస్టర్. సో వాట్? ఒక రకమైనటువంటి పొగరండి. జ్ఞానం ఉందని పొగరు, భాషలు వచ్చని పొగరు. క్రీస్తులైతే ఇవేం లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ని నలిపే. బైబిల్ని పట్టుకొని చక్కగా పట్టుకో. బైబిల్ నీకు ఇచ్చాడు, ఆ బైబిల్ని ఇలా పట్టుకొని చక్కగా చెప్పు. ఈ బైబిల్ని 36 నలిపేసి ఇలా పట్టుకొని, వాళ్ళకైతే అది అలవాటు. మనకెందుకు ఈ అలవాట్లు కొత్తవి? నేను ఓపెన్గానే మాట్లాడతాను, దయచేసి అర్థం చేసుకోండి. పొగరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చాలామంది, నేను చాలాసార్లు చదివేశాను సార్ బైబిల్. అసలు నిజంగా చాలాసార్లు చదివేస్తే ఈ ఐహికపరమైన విషయాల్లో వాడు బయటకు వచ్చేస్తాడండి, అసలు ఉండడు. ఈరోజు చాలామందికి నేను పలానా పెద్ద పాస్టర్ గారి యొక్క కుటుంబం నుంచి వచ్చానండి, అందుకని అంటున్నాను, తగ్గింపు లేని స్థలంలో హెచ్చింపు పొగరనే తీసుకొస్తుంది. వీళ్ళకేంటంటే మందసం వచ్చేసింది, మనం ఇంకేం బాధపడక్కర్లా, ఎందుకంటే అది చూసుకోదండి. మందసాన్ని నువ్వు చూసుకునే విధానాన్ని బట్టి అది చూసుకుంటుంది. మందసానికి నువ్వు ఇచ్చే విలువను బట్టి అది చూసుకుంటుంది. ఈరోజు నా బైబిల్ ఎక్కడుంటుందో అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, గివ్ మచ్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఊరికిన చర్చలోకి వచ్చినప్పుడు ఇందాక చక్కటి పాట పాడారు, మళ్ళీ మామూలుగా కాదు, 4-5 భాషల్లో పాడేశారు. ఏం పాడేశారు అని ఇంగ్లీష్లో మొదలుపెట్టారు. అసలు ముందు తెలుగులో మొదలెట్టి తర్వాత ఇంగ్లీష్లో పాడండి. మనం తెలుగు వాళ్ళం అంతే కదండి. ముందు మన భాష, దేశ భాషలందు అది. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు ఆ భాష అన్ని రకాలుగా పాడారు. ఈ బైబిల్ 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 అని మేము పాడతాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని బైబిల్ మెచ్చుకుంటాం. కానీ నువ్వు విలువిస్తున్నావా? నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ అంతా వచ్చేసు, నేను పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టాను, స్ట్రాంగ్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను. ఇట్ మేక్స్ నో సెన్స్. వాట్ హ్యాపెండ్? అది ఉన్నప్పటికీ చచ్చిపోయారండి. చచ్చిపోవడమే కాదు, ఏలి యొక్క కుమారులైన ఫినెహాసు హోఫ్నీని చంపేశారు. ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ వార్త విన్నటువంటి ఏలి తట్టుకోలేక స్థూలకాయుడైనందున వెనక్కి పడి మెడవిరిగి ఆయన చచ్చిపోయాడు పాపం. చూడండి, మందస్సానికి విలువ లేకపోతే జరిగే ప్రమాదాలు ఎలా ఉన్నాయో. ఆ మందస్సం అనే దేవుని సన్నిధి ఆదివారం ముందు, ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం ముందు నీతో వచ్చునుగాక. ఈ ఆగస్టు నుంచి డిసెంబర్ 6 నెలల్లో నీవు అద్భుతాలు చూచెదవుగాక. అందుకని ఏమంటున్నారంటే, తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు, ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. ఎక్కడ పెట్టేశారు? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాడేలే.
ఈరోజు మనం ఎక్కడ పెడితే అక్కడ పెడతామండి బైబిల్. ఆదివారం వస్తే ఆ బైబిల్ పట్టుకొని వెళ్తాం, తర్వాత ఎక్కడో ఒకటి పెట్టేస్తాం. ఇంకొక ఆదివారం వచ్చేసరికి చిన్న నా బైబిల్ చూసావా, పెద్ద నా బైబిల్ కనపడిందా. నేను మళ్ళీ చెప్తున్నాను, నా సహవాసంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు ఈ బైబిల్ ఎక్కడ ఉంటుందో. ఎందుకంటే ఐ ఫిక్స్డ్ ప్లేస్ ఫర్ దిస్. మళ్ళీ మీతో చెప్తున్నాను నేను, వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వాడేలే. అష్టోదు అనే ప్రాంతంలో దాగోను అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు వాళ్ళకి. ఎవరికి? ఈ ఫిలిష్తీయులకి. ఆ గుళ్ళో వెళ్ళి పెట్టుకున్నారండి. విచిత్రం ఏంటంటే ఆ గుళ్ళో పెట్టారు. తీరా యాజకుడు ధూపదీప నైవేద్యాలు చేయడానికి వెళ్ళేసరికి ఆ దాగోను విగ్రహం, అంత పెద్ద విగ్రహం నేలను బోర్ల పడి ఉంది. కంగారు పడిపోయి యథాస్థానంలో నిలబెట్టారు. మర్నాడు వెళ్ళేసరికి మొండెము అరచేతులు తెగవేయబడి పడి ఉంది. వెంటనే కంగారు పడిపోయారు వాళ్ళు. ఎందుకు వచ్చిందిరా బాబు అని అక్కడ వదిలేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాగోను గుడి గడప తొక్కడం మానేశారు. అక్కడ 5వ అధ్యాయం 6వ వచనం చదివితే ఏముందండి? యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారు దాని సరిహద్దుల్లో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తగా అష్టోదు వారు సంభవించిన దానిని చూచి, అదండి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోను మీదను బహు భారముగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య ఉండుటయే దీనికి కారణం. అందుకని అంటున్నాను, ఉండుట వలన మొదటిది, రెండోది ఏం చెప్పాం? ఉండిన ఎడల, మూడోది ఉండుటయే. చెప్పండి, నీ ఇంట్లో కూడా శుభకార్యాలు జరగాలి. ఆ మందసం దేవుని యొక్క సన్నిధి మీ ఇంట్లో ఉండుటయే కారణమవుతుంది. సరే, మొత్తానికి వాళ్ళు గమనించేది 7 నెలలు ఉండిపోయిందని పాపం. 7 నెలలు ఉండేసరికి గడ్డల రోగంతో, క్యాన్సర్తో వాళ్ళు చచ్చిపోతున్నారు. భయంకరమైన గడ్డల రోగాలు వచ్చేసాయి. ఆ గడ్డల రోగంతో లక్షల మంది చచ్చిపోతుంటే ఆ ఫిలిష్తీయుల పెద్దలందరూ ఆలోచించుకొని, ఎందుకు వచ్చిందిరా బాబు, దీన్ని పంపేద్దాం అనుకొని అంతా వివరించట్లేదు. 6వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి స్పీడ్గా చదవండి. వారు అలాగున 2 పాడి తెచ్చి ఇంటి లోపల పెట్టి బండి మీద ఎత్తగా ఆ ఆవులు ఇప్పుడు ఈ మనసాన్ని పంపించేస్తున్నారండి ఫిలిష్తీయులు. ఎక్కడికి? ఆ ఇజ్రాయెల్ దగ్గరికి పంపించేయండి, మనకి ఎందుకు, ఇది ఉంటే మనం ఇంకా చచ్చిపోతాం అనుకొని. వెంటనే వాళ్ళు 2 కాడి మోయని పాడి ఆవులు తీసుకొచ్చారు. సాధారణంగా బండికి కట్టేది ఎడ్ల బండి అంటాం తప్ప ఆవుల బండి అని ఏమనం. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆవులు వచ్చాయి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, పనిచేస్తారా ప్రభు కొరకు? నేను అంటున్నాను, హోప్సా తరపున మనం డౌన్ టౌన్కి వెళ్దాం, అక్కడ హోమ్లెస్ పీపుల్కి మనం ఏదైనా పెడదాం అని అన్నారు అనుకోండి అయ్యగారు. ఈసారి కాదులేండి, ఇంకోసారి వస్తాం. ఇప్పుడు కుదరదండి మాకు. నేను మళ్ళీ అంటున్నాను, ఏదో ఒక పని చేయండి, దేవుడి పని. దేవుని కృప చెప్పనండి, నేను గర్వంగా చెప్తున్నాను అనుకోవచ్చు, అతిశయంగా చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ దేవుడు ఎక్కడున్నా నన్ను తన పనిలో వాడుకుంటూనే ఉన్నాడు. నేను అమెరికా వచ్చే ముందు ఒక్కటే అడిగాను ఫస్ట్గా దేవుణ్ణి, ఒకటి నీ పరిచయంలో వాడుకో, లేదా దేశం అంతా తిప్పి చూపించు, ఏదో ఒకటి చేయాలిగా. దేవుడు రెండో దానికి పెద్ద విలువ ఇవ్వలే, ఆయన పనికే విలువ ఇచ్చాడు. ఎడతెరిపి లేకుండా తిరుగుతున్నాను, ఇక్కడికి వచ్చి కూడా బ్యాక్ టు బ్యాక్ తిరుగుతున్నాను. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఇప్పుడు ఇండియా వెళ్తున్నాను నేను. యూ మస్ట్ బిలీవ్ 16th of August ఐఎమ్ అరైవింగ్ ఇండియా. ఫ్రమ్ 16th డేట్స్ అయిపోతున్నాయండి. వాళ్ళ ఉదయం కూడా 25th ఖాళీ ఉంది కదని మాకు ఇచ్చేయండి, నేను తీసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, పోయండి, పని చేయండి, ఏదో ఒక పని మీ పరిధిలో చెయ్యండి. ఆ పనిలో దేవుడు సంతోషించుగాక. ఆవులు మోస్తున్నాయండి, పైగా ఏ ఆవులు అంటండి ఇవి? పాడి ఆవులు. పాడి ఆవులు అంటే దూడలు ఉన్నాయి, ఆ దూడకి పాలు ఇవ్వాలి. ఆ దూడలు అంబా నడుస్తుంటే మాకు పని ఉంది మేము రాము అని అనలే. పొదుగు కదిలిపోతుంటే, పిల్లలు అరుస్తుంటే ఆ ఆవు స్థితి ఏంటి ఒకసారి చూడండి. అయినా సరే నేను ఆ దేవుడి మందస్సాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది మోస్తారు? ఆవులు మోస్తున్నాయండి ఇక్కడ. నువ్వు మోయగలవా అని అడుగుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను పిల్లలు,
ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురు గారు వెళుతూ ఉండగా అర్షికేల్ గారు అని ఒక ఆయన ఉన్నారు. పాప ఆయనకి ఏదో పేరు ఉంటుంది, అర్షికేల్ పన్ను వసూలు చేస్తారని ఆయనకి ఆ పేరు పెట్టేశారు. మనకి అంతే కదండి, ఒరే ఆ ఆటో ఆయన తీసుకురారా, ఆటో ఆయన ఆయన పేరు, ఆయనకి ఏదో పేరు ఉంటుంది, ఆ పేరుతో మనం పిలవం, ఆటో అయినా. అలాగే అన్నారు. ఆ అర్షికేల్ ఆయన అడుగుతున్నాడు పేతురు గారిని, ఏమయ్యా నువ్వు మీ గురుగారు తెగ తిరిగేస్తున్నారు, పన్ను కట్టారా అన్నాడు. పేతురు గారు ఫ్రమ్ ద బిగినింగ్ పాస్టర్ గారు లాగే ఒకటే డైలాగ్ అండి, వెండి బంగారాలు మా దగ్గర లేవు అనే డైలాగ్, నాకు తెలియదు అన్నాడు. లోపలికి వెళ్ళేసరికి యేసు అడుగుతున్నారు, ఏమయ్యా మనిషి కుమారుడు పన్ను కట్టాలా అని అడిగారు. బయట ఆయన అడుగుతున్నాడు, లోపల అడుగుతున్నాడు, నాకు తెలియదు అన్నాడు. అప్పుడు చెప్పారు యేసయ్య, నువ్వు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి గాలం వేయి, ఆ గాలానికి ఒక చేప చిక్కుద్ది, దాని నోట్లో ఒక షెకేల్ ఉంటుంది, 1/2 షెకేల్ నీకు 1/2 షెకేల్ నాకు కట్టే. ఇది అందరికీ తెలిసింది. ఇజ్రాయేల్ దేశం వెళ్ళిన వాళ్ళందరికీ గలిలయ సముద్ర తీరానికి తీసుకెళ్తారు. 14 అద్భుతాలు చేశాడు ఆ తీరం వెంబడి. నేను వెళ్ళాను, 14 స్థలాలకి వెళ్ళాను. గలిలయ సముద్రంలో ఒక బోట్లు తిప్పుతారు మనని. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ పీటర్ ఫిష్ అని ఇస్తారండి, పేతురు చేప. ఆ ఫిష్ తినాలి, అందరూ తింటారు. నేనేమో శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం నాకు అలవాట్లేదు, తినకపోతే తినలేదని ఫీలింగ్ ఉండిపోద్దని పట్టుకెళ్ళి ఆవకాయ పచ్చడి రాసేసి తినేసాను. ఎందుకు చెప్తున్నానండి, ఇప్పటికీ చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు అక్కడ. పేతురు గారు గాలం వేశారండి, కింద ఒక చేప చాలా వేగంగా వెళ్ళిపోతుంటే ఇంకో చేప అంటుంది, మనకు దొరకని ఆహారం దానికే దొరికిందే, అంత వేగంగా వెళ్తుందని. అప్పుడు ఇంకో చేప అంటుంది, అది ఆహారానికి కాదు, ప్రభు పని మీద బిజీగా ఉంది. ఆమేన్. ప్రభు పని మీద బిజీగా ఉంది. మొత్తానికి చేప పట్టుకుంది. చేప నీటిలోనైనా సరే నోరు కదపకపోతే చూస్తుంది, అవునా కదా? కానీ ఇప్పుడు నోట్లో పెట్టుకుని షెక్కేలు పద్దాక పడిపోద్ది, అందుకే నోరు మూసుకు తేవాలి. గాలి మొప్పలతో పీల్చుకుంటుంది, అతి కష్టంగా తీసుకొచ్చి. ఈరోజు నేను అంటున్నాను, మనకంటూ ఒక సొంత స్థలంలో మందిరం కట్టుకోవాలని ఆశ. మీ మట్టుకైతే మీకుందో లేదో నాకు అనిపించింది. మనమే వేసుకోవాలండి, మనమే దాచుకోవాలి. మన కొరకు మన హొప్సాకంటూ ఒక చిన్న శ్రేష్ఠ మందిరం దేవుడు అనుగ్రహించును గాక. ఎవరు చేయాలి పని? మనమే చేసుకోవాలి. ఆ చేప తీసుకొచ్చేసరికి అక్కడ చాలా గాలాలు వేలాడుతున్నాయి. ఏ గాలానికి చెక్కాలి? గట్టిగా చెప్పండి. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఎవరు మాట్లాడలేదు సార్. అప్పుడు మాట్లాడడం మానేసాడు ఆదాము. అక్కడి నుంచి మేము ఫిక్స్ అయిపోయాం అని చెప్పండి. ఏ గాలానికి చిక్కాలి? అసలు నేను చెప్తున్న బోధ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? జాబ్ చేస్తున్నారా మీరు? చేస్తున్నారా? బాగా చెప్తున్నానా? అయిపోయిన తర్వాత బయటికి రండి, నా విజిటింగ్ కార్డు ఇస్తాను, దాని మీద నా అకౌంట్ నెంబర్ ఉంటుంది, వచ్చే నెల నుంచి డిసెంబర్కు నాకు పంపి. ఇలా గాలాలు వేయడానికి చాలామంది వస్తున్నారండి ఇక్కడికి. వీళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా గాలాల కొరకే. ఏ గాలానికి పడితే ఆ గాలానికి చెక్కకండి. మీకోసం కాలం పట్టుకుని ఎదురు చూస్తున్నాడండి. అవసరాన్ని బట్టి ఆత్మీయ స్థితిలో మీరు పెంచడం కొరకు, ఆరోగ్యం బాగోకపోయినా పొట్టకట్టుకొని ప్రార్థన చేసే మంచి సేవకుల కుటుంబాన్ని మీకు ఇచ్చారు. చక్కటి నడిపింపండి దేవుడు ఇచ్చాడు ఆయనకి. మీ కొరకు అహర్నిశలు ప్రార్థిస్తారండి. తన ఆరోగ్యం బాగోకపోయినా సరే మీరు రమ్మంటే వస్తారు. అందుకనే నేను అంటున్నాను, ఆవులు మోస్తున్నాయండి. గాలానికి చిక్కిన చేప నోట్లోంచి షెకేలు తీసుకొని జేబులో వేసేసి ఆ చేపను జాగ్రత్తగా గాలం నుంచి తీసి నీటిలో వదిలేసాడు. పేతురు ఏం చేశాడు? ఒక లాగు లాగేసి పక్కన పాడేసిపోయాడు. ఆ చేప గిలగిలగిలగిల కొట్టుకుంటూ అంటుంది, నీకోసం నేను షెకేలు మోసి చచ్చిపోతున్నానయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, ఆరోగ్యం ఇచ్చావయ్యా, పోషించుచున్నావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా, ఇప్పటికైనా నీ కోసమునే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పని కొరకై వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నా కోసం నువ్వు సిలువ మోసావని. ఒక్కరినైనా ఒక్క ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఆవులు మోస్తున్నాయండి. ఆ దైవ మందసాన్ని మోసుకెళ్ళాయి. పక్క పేజీలు 14 వచ్చిన చదివితే ఆవులు వచ్చాయండి. బెత్షెమెషు వాడైనటువంటి
ఆ. యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి ఉమ్. అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా ఉమ్. వారు బండి యొక్క కర్రలను చీల్చి బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించారు. సార్ చంపేశారండి. ఆవులు చచ్చిపోయినాయి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డై. నేను మిమ్మల్ని చచ్చిపోమని అడగట్లా, మోస్తారని అడుగుతున్నాను. ఆవులు చచ్చిపోయినాయండి. ఆవులు చంపడం అంటే ఎలాగో తెలుసా మీకు? ఆవుల్ని, ఒంటెల్ని, గుర్రాల్ని చంపే విధానం ఉంటుందండి. కోడి కోసినట్టు, మేకను కోసినట్టు కోయరు. ఆవు మెడని బలంగా పక్కకి లాగుతారు, కొమ్ములకి తాడు కట్టి. అప్పుడు ఇక్కడ నరం ఉబ్బుద్దండి. ఆ ఉబ్బిన నరం మీద సన్నగా ఉన్న చొవ్వలు కాలి ఉంటాయి, వాటితో పొడుస్తారు. అప్పుడు భయంకరమైన రక్తస్రావం. అంటే గుండెకి వెళ్ళే రక్తము అందులోంచి వెళ్ళాలి. ఈ రక్తం అంతా బయటకు వచ్చేస్తుంటే గుండెకి వెళ్ళదు, మెల్లగా గుండె ఆగి చచ్చిపోతాయి. ఎప్పుడైతే పొడి చేశారో ఆవులకు అర్థమైపోయిందండి. ఆవులు అంటున్నాయి, ప్రభువా నీ మందస్సు మోసి చచ్చిపోతున్నావు అయ్యా. ఈరోజు నేను అంటున్నాను, చచ్చిపోద్దండి, ప్రభు మందస్సాన్ని మోయండి. ఈరోజు మోసుకొని వెళ్తామండి. మన ఇంట్లో క్షేమం కలగాలి, మన ఇల్లు బాగుండాలి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి. దేవుడి మందస్సం కావాలి. అందుకని ఇప్పుడు దావీదు దాన్ని మోసుకెళ్తున్నాడండి. ఈరోజు నేను అంటున్నాను పిల్లరా, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో 14వ వచనానికి వచ్చేసాం. సమూయేలు 2వ గ్రంథం ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు. అంతకుముందు ఎవరు మోసారు? ఎడ్ల బండి మోసింది. అభినాదం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఎడ్ల బండి మోసింది. కానీ ఇప్పుడు మోయువారు వచ్చారు. నేను అంటున్నాను, మోయువారు రావాలి మీ ఇంటికి. దేవుని స్తోత్రం. ఇదిగో కాడి మోసుకు తిరుగుతున్నాడండి ఈయన. అంతా వదిలేసి ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేయగలరు, కానీ మినిస్ట్రీ సపోర్ట్ కొరకు కష్టపడుతున్నారండి భార్య భర్త. ఏదో ఒక రోజు వీటన్నిటిని వదులుకొని పరిపూర్ణంగా సేవా పరిచర్లోకి ఈ దేని కుటుంబం వచ్చి చేరునుగాక. వన్ ఫైన్ డే యూఆర్ గోయింగ్ టు కమ్. ఐ కెన్ టెల్ యూ. ఖచ్చితంగా అన్నీ విడిచిపెట్టుకొని ఒకరోజు ప్రభు పనికి ఫుల్ టైం మినిస్ట్రీస్లోకి వచ్చేస్తారు వాళ్ళు. ఈరోజు నేను అంటున్నాను పిల్లరా, మోయువారు రావాలి. మీ ఇంటికి పిలవండి. సంవత్సరానికి ఒక్కసారి పిలవండి మీ పాస్టర్ గారు. ఇప్పుడు మేము ఇక్కడ ఉండగా అక్కడి నుంచి మాకు ఇన్విటేషన్స్ అండి. 16వ తారీఖు సాయంత్రానికి ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారండి అయ్యా. అందరూ పిలుస్తారు. ఒకళ్ళైతే కొన్ని సంవత్సరాలుగా ప్రతి 2వ శనివారం మాకు అన్నం పెడుతున్నారండి. నేను ఎంత తినేస్తానో మా జ్యోతికి తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్లు ఏమి పొలవు తినేరు, తెగ తినేరు, కానీ ఎంత తిన్నా మీకు ఆశీర్వాదమే. దైవజనుడైన ఎలీషా ఈ మార్గమున పోతూ ఉండగా ఒక ఆమె గుర్తించి భర్తతో అంటుంది, ఈ మార్గమున వచ్చుచూ పోవచ్చు ఉన్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను గుర్తిస్తున్నాను. ఆ దైవజనుడికి ఎంత అన్నం పెడదామా అని అడుగుద్దండి. బాగుంటుంది చదవడానికి బైబిల్లో ఇలాంటి సంగతులు. ఆయన అంటాడు, దైవజనుడు కదా, పిలిచి అన్నం పెట్టాడు. ఆ దైవజనుడు మార్గ ప్రయాణంలో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు. అన్నం తిన్న వెంటనే కాస్త నిద్ర. అప్పుడు గమనించింది. మళ్ళీ భర్తతో అంటుంది, ఆ దైవజనుడు అన్నం తిన్న తర్వాత కాస్త కునుకుతున్నాడు, ఆయనకి మేడ మీద ఒక గది వేద్దామా, ఉందా లేదా? ఆ గదికి కావాల్సినటువంటి పరిచర్య అంతా చేసి పెట్టిందా లేదా? అలాగ ఒక దైవజనుడు వచ్చి అన్నం తిని పడుకోవడం. మేము ఇప్పటికి ఏ ఇంటికి వెళ్ళినా అదే కోరుకుంటానండి. నేను ఏ ఇంట్లో పడుకున్నా, ఇప్పుడు వీళ్ళింట్లో మేము పడుకున్నాం, నేను ఒకటే అడుగుతున్నాను దేవుడిని, మేము వచ్చి ఇక్కడ పడుకున్నాం, ఏదో చెయ్యి ప్రభువా, కొదువు తీసే తండ్రి. ఎందుకంటున్నానంటే ఆ దైవజనుడు రావడం మీకు మంచిది. ఇంత అన్నం పెట్టండి, ప్రార్థన చేసి వెళ్తారు. అందుకని మోయవారు రావాలి. మీ ఇంట్లో సమస్యలు, చికాకులు, ఇబ్బందులు, కష్టాలు, శోధన, దైవజనుడు వచ్చి ప్రార్థించిన వెంటనే దేవుడు విడుదలిస్తాడండి. మళ్ళీ ఓపెన్గా చెబుతున్నాను, మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 క్రొవ్విన దూడ 1 వధింపబడిను. దావీదు నారతో నెయ్యబడిన వస్త్రములు ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యం ఆడుతున్నాడు. ఈరోజు ఎంతమంది శక్తి కొలది దేవుని ఆరాధించగలరు? మనకు ఒక దౌర్భాగ్యపు అలవాటు అండి.
ఎక్కువ సమయం కానీ చెప్తుంటే, కొంతమంది అయితే అంటే టైము అప్పని, ఈ టైం అప్పుగాడు అప్పటికప్పుడే అప్పు అయిపోయాడు అనుకోండి. శక్తి ఏది మనకి వాక్యం ఎక్కువసేపు వినలేం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత వాక్యం విన్నారో అన్ని కబుర్లు ఈ పొట్టలాకి వెళ్ళినప్పుడు ఉంటుంది. దానికి ఏదో పెట్టుకున్నారనుకోండి మీరు పేరు, అక్కడ కబుర్లు ఉంటాయి. నేను అంటున్నాను పిల్లలు, వద్దని కాదు, మనం వెళ్ళి హోటల్లో గడిపే సమయం. మనం ఏదో డాలస్కి వెళ్తుంటే పాస్టమ్మ గారికి ఇష్టమని మండికి తీసుకెళ్ళారు. ఆ మండిలో ఈవిడి, శామి పచ్చికల్ గారు, మా అబ్బాయి, శామి పచ్చికల్ వైఫ్, వీళ్ళందరూ పడి ఎంత ఉన్నాయండి. ఎంతసేపు అనుకున్నారు? పానీపూరి ఇచ్చారు నాకు. ఎంతసేపు తిన్నారో. నేను మళ్ళీ చెప్తున్నాను, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ రెస్టారెంట్స్, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ somebody's house. Why can't we spend that little time with God? దావీదు నారతో నేయబడిన వస్త్రము ధరించిన వాడే శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడండి. అక్కడికి వచ్చేసరికి 17వ వచనానికి వచ్చేద్దాం నేరుగా. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో పెట్టాడు. ప్రియ దేవుని జనాంగమా, did you fix a little time with your mighty God? It's a straight క్యాలిక్యులేషన్ అండి. ఎంతసేపు మీరు దేవుడితో గడుపుతున్నారు? ఆ పర్టికులర్ టైంలో మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీ ఐఫోన్లు, మీ ల్యాప్టాప్స్, మీ జాబ్, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ వ్యామోహం ఇవన్నీ పక్కన పడేసి, నీ వ్యాపారాలు పక్కన పడేసి దేవుడితోనే గడుపుతున్నారా? ఐ కెన్ టెల్ యూ ఏ స్మాల్ క్యాలిక్యులేషన్. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఇచ్చాడు? 52 ఆదివారాలు ఇచ్చాడు. ఎక్కడైనా సరే ప్రపంచంలో మారిపోయింది, కానీ స్టార్టింగ్లో అయితే 3 hours అండి ఆరాధన. ఫ్రమ్ ద స్టార్టింగ్ ప్రేయర్ టు ద బెండిక్షన్ 3 గంటల ఆరాధన. ఎక్కడైనా అది క్రమం. ఇప్పుడు సమయాన్ని బట్టి కుదించి 2-2:30 గంటలకు మార్చేశారు. 2 గంటలు అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 52 × 3 గంటలు వేశారు అనుకోండి, ఎన్ని గంటలు మొత్తం? 156 hours. అంటే 52 ఆదివారాలు ఖచ్చితంగా ప్రారంభ ప్రార్థన సమయంలో వచ్చి ఆశీర్వాద ప్రార్థన ముగింపు వరకు ఉండి వెళితే 156 గంటలు సంవత్సరానికి మీరు గడుపుతున్నారు. ఆ 156 గంటలని 24 గంటలతో విభాగించండి. Divide 156 hours with 24 hours. Do you know how much? 6.5 days. That's all. 156 గంటల్ని 24 గంటలతో మీరు విభాగిస్తే 6.5 రోజులండి సంవత్సరంలో మీరు గడిపేది. ఎవరైనా ఇది చిన్న క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రాగా ఈ శనివారాలు ఫాస్టింగ్, లేదా ఎవరింట్లోనైనా థ్యాంక్స్ గివింగ్, వీటిలో కూడా పాలు పొందితే హార్డ్లీ 10 days, 365 రోజులు ఇచ్చాడండి మనకి. ఇయర్లో వీఆర్ స్పెండింగ్ లిటిల్ టైమ్ అండ్ 10 days ఉంటాం ప్రభుతో. మిగిలిన 355 రోజులు మన కష్టం, మన సుఖం, మన సంతోషం, మనకున్న వ్యాపకం. నేను మళ్ళీ అంటున్నాను, ఇప్పటికైనా ఒక ఏర్పాటు చేసుకోండి. ఒక పర్టికులర్ అవర్ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దండి. ఈ పర్టికులర్ అవర్లో నేను ప్రార్థనలో ఉంటానండి. చెప్పండి, మీ భార్యతో చెప్పండి, మీ భర్తతో చెప్పండి. బైబిల్ అదే చెప్పింది కొరింథీయులకు రాసిన పత్రికలో. ప్రార్థన సమయంలో తప్ప మీ ఇద్దరు ఎక్కడ కూడా విడిపోకూడదని ఉంటుందండి. మీ పిల్లలతో గ్యాప్ తెచ్చుకోండి, మీ వ్యాపారంతో గ్యాప్ తెచ్చుకోండి, మీ ఉద్యోగంతో గ్యాప్ తెచ్చుకోండి. ఆ గంట దేవుడికి ఇవ్వండి. ఒకవేళ గంట ఎక్కువ అండి, నేను అంతసేపు ఉండలేను, ఫిక్స్ ½ an hour, అర్ధగంట ఉండండి దేవుడితో. ఇంక ఏది ఉండకూడదండి. నేను నా దేవుడు తండ్రి, నేను నీతోనే ఉంటాను ప్రభు. శ్లాఘించుకో, పొగుడుకో, ఏడ్చుకో, ఏం చెప్పాలనుకున్నా అన్నీ చెప్పుకో, సమాధానం పొందుకో. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. నాతో తేజ మాట్లాడుతూ అదే అడిగాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు? నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు మాట్లాడతాడు. సమరయ స్త్రీతో కాన్వర్సేషన్ మొదలుపెట్టాడు కనుక షీ స్టార్టెడ్ కాన్వర్సేషన్.
మీరు మొదలు పెట్టండి, మీతో మాట్లాడతాడు ఆయన. ఆవిడ నాకు సంబంధం లేదు, నువ్వు ఎవడో నేను నీళ్ళు ఇవ్వను అని వెళ్ళిపోయి ఉండుంటే వేరు. యూదులైన నీవేళ నన్ను నీళ్ళు అడుగుతున్నాను మొదలుపెట్టింది. సంభాషణ ప్రభుతో మాట్లాడడం మొదలు పెడితే ఆయన మీతో సంభాషిస్తూనే ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను దావీదు దాని కొరకు ఏర్పాటు చేసిన స్థలంలో పెట్టాడంటే తీసుకెళ్ళా మందసాన్ని. అక్కడ 17వ వాక్యం కంటిన్యూ చేయండి. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి ఆ. గుడారము మధ్యలో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలములను ఉంచగా, దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించి దహన బలులను సమాధాన బలులను అర్పించుటకు చాలించిన తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున ఆ. దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇజ్రాయేలీలందరినీ, స్త్రీ పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు అదిగో అక్కడ ఉందండి. ఇప్పుడు రొట్టె ముక్క ఇవ్వబోతున్నారు మీకు. ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క భక్ష్యము, ఒక్కొక్క ద్రాక్ష పళ్ళ అడయు. పంచిపెట్టిన అంటే ఇప్పుడు మీకు రాక్షసం ఇవ్వబోతున్నారు, రొట్టె ఇవ్వబోతున్నారు. భక్ష్యం ఏంటో తెలుసా అండి? నువ్వు ఏదో ఒకటి అనుకోని కదా వచ్చావు చర్చికి. దట్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. యు ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఆ భక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మీకు. అలాగ చేసిన తర్వాత ఏం చేశారంటండి? జనులందరూ తమ తమ అప్పుడు వెళ్ళారండి జనులందరూ తమ ఇళ్ళకి. ఇప్పుడు మనం కూడా దేవుడు మనసును మోసుకొని రొట్టె ద్రాక్షసం తీసుకొని వెళ్ళబోతున్నాం. 20వ వచనం చదువుకొని ముగిద్దాం. తన ఇంటి వారిని దీవించుటకు తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు ఎవరమ్మా? ఎవరి కాలు చెప్పండి? ఎవరి కాలు? ఈ చర్చ్ లోపలికి వచ్చింది ఎవరి కాలు? మీ కాలే. బయటికి పోయేటప్పుడు మీ కాలే. ఏం పట్టుకెళ్తావు? ఎంటీగా వచ్చావు, ఏమీ లేకుండా వచ్చావు, ఏదో ఆశిస్తూ వచ్చావు. తీసుకెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం. దేవుడు మనసాన్ని మోసుకెళ్దామండి. దావీదు ఇంటికి తీసుకొచ్చాడండి తన ఇంటి వారిని కూడా ఆశీర్వదించడానికి. కానీ దావీదు భార్య మీకాలు చాలా జోకులు వేసిందండి. ఈరోజు చాలామంది జోకులు వేస్తారు. అంతా అయిపోయిన తర్వాత నరేష్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పిలిస్తే పిలిచారు కానీ ఊరికనే శనివారాలు వాటికి పిలవండి, చర్చికి పిలవకండి బాబు, ఇంకా అటుపోండి. అంతసేపు చెప్పేస్తే అలాగా. నా గురించి మీరు ఏమనుకున్నా నష్టం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడి సన్నిధి మీతో వచ్చుగాక. ఆ దేవుడి సన్నిధి అద్భుతాలు చేయనుగాక. తీసుకొచ్చిన సన్నిధిని కించపరిచినట్టుగా మాట్లాడినందుకు గాను మీకాలు మరణ పర్యంతము ఫలములు లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అవునా కాదా? ఈరోజు ఆ మందస్సం అనే దేవుడి సన్నిధిని మోసుకొని వెళ్తారా? చివరి మాట చెప్తున్నాను. నిర్మకాండ 33:12 చదువుదాం. అందరు ఈ మాట చెప్తాం, అందరు ఈ మాట పలుకుదాం దేవుడి సన్నిధిలో. చదవండి. నిర్గమ 33:11, 12వ వచనం చదివండి. మోషే అంటున్నాడు యెహోవాతో, చూడుము ఈ ప్రజలను తోడుకొని తీసుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. whom you are going to send along with me. నాతో ఎవరిని పంపిస్తావు? నాకు చెప్పలేదు నువ్వు. అయితే నువ్వేమన్నావు? నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగిందనియు నీవు నాతో చెప్పితివి కదా. నీ కటాక్షం నాకు కలుగునట్లుగా దయచేసి నీ మార్గాన్ని నాకు చెప్పు. అడుగుదామండి మనం కూడా. ఇక్కడ చాలామంది ఉన్నారండి, బిడ్డలు ఇచ్చాడు దేవుడు, చాలా పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి మీ ముందు. ఎవరు వస్తారు మీకు తోడు? ఎవరు వస్తారు? whom you are expecting? Is your pastor is going to come along with you? Is the guest speaker Lazarus is going to come along with you? No way. అడగండి అమ్మా. ఇండియాలో చాలామందిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు మీరు. అక్కడ మీ తల్లిదండ్రులు ఉండొచ్చు, మీ బంధువులు ఉండొచ్చు, బాధ్యతలు ఉండొచ్చు. వాటన్నిటి విషయాల్లో మీకు తోడెవరు? అడుగుతున్నాడండి ఇక్కడ. భక్తుడైనటువంటి మోషే అడుగుతున్నాడు, whom you are going to send along with me? నాతో నువ్వు ఎవరిని పంపించబోతున్నావు? దేవుడిచ్చిన సమాధానం అద్భుతం అండి. ఏమన్నాడు తెలుసా? నా సన్నిధి నీతో వచ్చునుగాక. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం పిల్లలు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు సెండ్ ఎనీబడి, మై ప్రెసెన్స్ ఈజ్ గోయింగ్ టు బి విత్ యూ. నా సన్నిధి నీతో రాబోతుంది. అప్పుడు మోషే అంటున్న మాట,
మనం అందరం అనాలి. ఏమన్నాడండి మోషే? నీ సన్నిధి రాని ఎడల నీ సన్నిధి రాకపోతే ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోవు. అదొక్కటి ఇంగ్లీష్లో చెప్పండి. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ us, అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. మోషే చెప్పినట్టు మనమే చెప్దామా? మనం ఏం పట్టుకెళ్తున్నాం మిత్రమా? ఈరోజు క్రైస్తవ్యం ఇంత సర్వనాశనంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఒకటి చెప్తున్నా. గెహాజీ మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తున్నాం. గెహాజీ ఇంటికి ఏం పట్టుకెళ్ళాడు? వెండి బంగారం గెహాజీ ఇంటికి ఏం పట్టుకెళ్ళాడు? రోగాన్ని తీసుకెళ్ళాడు. కుష్టు వ్యాధి వచ్చింది. ఆకాన్ని ఏం పట్టుకెళ్ళాడు? మరణాన్ని తీసుకెళ్ళాడు. అవునా కాదా? దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం ఏం పట్టుకెళ్తున్నాం? గాసిప్స్. ఇవన్నీ వేస్ట్. దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఇన్ యువర్ హోమ్, బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు పెర్ఫార్మ్ గ్రేట్ థింగ్స్. హౌ మెనీ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ బ్యాక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఆర్ యూ ఇంట్రెస్టెడ్? దెన్ వై డోంట్ వి స్టాండ్? లేచి నిలబడతాం. లేచి నిలబడతాం. ఈ ఒక్క మాట మనం దేవుడితో చెప్తాం. నీ సన్నిధి మాతో రాకపోతే, అందరూ నోరు తెరిచి చెప్పుకోండి, నీ సన్నిధి, ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి విత్ us, డోంట్ టేక్ బ్యాక్. మమ్మల్ని తీసుకెళ్ళద్దయ్యా. రెండు చేతులు చాచుతాము. బైబిల్ అన్ని సీట్లలో పెడదాం. రెండు చేతులు చాచండి. ఇన్వైట్ జీసస్. ఇన్వైట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఇన్వైట్. చాచండి. ఎత్తకండి. చేతులు ఎత్తద్దు. చాచండి. నేను చాచినట్టు చాచండి. అడుగుతామండి. నేను ఒకటి ఓపెన్గా అడుగుతున్నాను. నేను రావాలా, ఆయన రావాలా? మాట్లాడండి. నేను రావాలా, ఆయన రావాలా? నేను కావాలా, ఆయన కావాలా? దాన్నే కొంచెం రాగంలో చెప్పండి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే నాతో, యేసు నీవే నాతో కూడా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నాను ఆదుకోనే నా పెన్నిధి. అందరూ గనుడా నీ దివ్య మాము ఆదుకోనే మా పెన్నిధి. నీవే మాతో. ఆయన సన్నిధి ఉంటే ఓటమి లేదండి. నీవే ఆజ్ఞాపిస్తే ఓటమి నన్నంటదు. అడుగుదామండి, దేవా నీ సన్నిధి మాకు కావాలి. మేము ఎందులోనూ ఓడిపోకూడదయ్యా. మేము ఎందులోనూ పడిపోకూడదయ్యా. ఇదిగో నీ మందసం అని దేవా నీ సన్నిధిని మోసుకెళ్తున్నాం. దావీదు తన పట్టణానికి మోసుకెళ్ళాడు. ప్రతి కుటుంబము ఆశీర్వాదకరంగా మారి తిరిగి వెళ్ళారు. ఇదిగో మేము కూడా ఇప్పుడు కొద్ది క్షణాల్లో నీ పరిశుద్ధ బలను సమీపించబోతున్నాం. మేము తీసుకునే ఆ రొట్టె ద్రాక్షసము మా భక్ష్యమును మోసుకెళ్ళే ధన్యత మాకు ఇవ్వండి. కాడి మోయడం అలవాటు లేని పాడి ఆవులు నీ సన్నిధిని మోసాయ్యా. నీకోసం పనిచేయడానికి ఒక చేప చావుకు దిగించి మోసిందయ్యా. ఇదిగో మా ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము నీ సన్నిధిని మోసుకెళ్ళే ధన్యత ఇవ్వండి. ప్రార్థన చేసుకుందామండి. ఈ వర్తమానాన్ని విన్నటువంటి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ఐ ఇన్వైట్ యూ టు డూ ప్రేయర్. ఈ వర్తమానాన్ని విన్నటువంటి మీరు ప్రేరేపించబడితే ప్రార్థన చేయండి. అది ఎవరైనప్పటికీ ప్రార్థన చేయండి. ప్లీజ్. నా తెలుగు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడు దేవా, నిత్యుడు తండ్రి, సమాధానకర్త గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయన, మీ యొక్క మందసం ప్రభువా ఎక్కడ ఉంటే అక్కడ ఎలాగ ఆశీర్వాదం ప్రభువా. మీ సన్నిధి మోషే అంటున్నాడు ప్రభువా, మీ సన్నిధిని మాతో కూడా రానియడలా అని ప్రభువా.
ప్రభా మేము ఈ యొక్క సన్నిధి నుంచి, ఈ యొక్క స్థలం నుంచి మీ సన్నిధిని మేము మోసుకుని వెళ్ళేవారిగా చేయండి ప్రభా. తండ్రి ఈ సమయం అంతా మీకు మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యంలో జీవం ఉన్నది ప్రభా, మీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభా. విన్న వాక్యాన్ని మేము మా హృదయాల్లో దాచుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించేవాడిగా నన్ను మమ్మల్ని మీరు చేయండి ప్రభా. తండ్రి ఇవ్వబడిన నాయన మీ సేవకుని మీరు నిజంగా బలపరిచి ప్రభా లాజరస్ గారిని బలపరిచి బలంగా వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మీ యొక్క సన్నిధి నాకు కావాలి ప్రభా. మీ యొక్క సన్నిధి మా అందరికీ కావాలి ప్రభా. మా కుటుంబాల్లో కావాలి ప్రభా. మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో కావాలి ప్రభా. మా సంఘాల్లో కావాలి ప్రభా. తండ్రి మేము నాయన వ్యర్థంగా సమయాన్ని నాయన ఉంచకుండా ప్రభా మీతో ఎక్కువగా సమయాన్ని గడిపే వారిగా చేయండి. నా యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఉద్యోగాన్ని తీసుకురండి. మా కుటుంబ జీవితాల్లో ఉద్యోగాన్ని తీసుకురండి. మా సంఘాల్లో ఉద్యోగాన్ని తీసుకురండి నాయన. మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని నజరేయునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.